ఎంజైమ్స్ అనమాట. సింపుల్ గా ఎంజైమ్స్ ఆల్రెడీ వేరే సునంద గారు చేశారు, ఇంకెవరో కొంతమంది చేస్తున్నారు, మీరు కూడా తీసినట్టున్నారేమో ఆ వీడియోస్. ఇప్పుడు నేను కూడా చేసుకుంటున్నా అండి. నా గార్డెన్ చాలా ఈజీ మెథడ్, చాలా బాగా పనిచేస్తుందండి ఇది. ఇప్పుడు నేను ఒక చిన్న సింపుల్ గా మీకు ఒకటి చేస్తా. ఈ బయో అంటే జీవాన్ని ఇచ్చేదనమాట. ఎంజైమ్స్ అంటే ప్రోటీన్స్ ఒక ఫర్టిలైజర్ తయారయ్యి ఒక ప్రోటీన్ ఇస్తుంది అనమాట మొక్కలకి. దీనికి ఇప్పుడు ఏంటంటే అండి 1:3:10 అనమాట. 1:2 అంటే బెల్లం అండి, 3 అంటే ఇంగ్రీడియంట్స్. మనం ఏ పండుతో అయినా కూడా మిక్స్డ్ ఫ్రూట్స్ తో చేయొచ్చు, ఏదో సపోటా కానీ, బొనానా కానీ, తర్వాత యాపిల్ కానీ ఏదైనా చేయొచ్చు అనమాట. తర్వాత ఒక 10 లీటర్స్ వాటర్ వేయాలన్నమాట. అయితే నేను ఇప్పుడు అంత పెద్దగా చేయలేను కాబట్టి నేను ఇంకొక సింపుల్ మెథడ్ మొదలు పెట్టానండి. 1 కప్పు మనం పచ్చళ్ళు ఎలా పట్టుకుంటాము ఆ రకంగా 1 కప్పు ఇది వేస్తున్నానండి. 1 కప్పు బెల్లం వేస్తున్నా, 3 కప్స్ అరటి పొళ్ళు వేస్తున్నా, ఒక 10 కప్పులు వాటర్ పోస్తానండి. ఇప్పుడు నేను ఇది తయారు చేస్తున్నా, చూడండి మీరు. ఇది బెల్లము 1 కప్పు వేస్తున్నాము. ఇది బెల్లం. మనకి ఆ మెజర్మెంట్స్ అవన్నీ లేకపోయినా ఇలా అయినా కూడా చేసుకోవచ్చు అని నేను ఈ మెథడ్ లో నేను చేసుకుంటున్నానండి. దీనికి ఏమైనా రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ నాకు తెలియదు. నేను చేసుకునే మెథడ్ ని, ఈజీ మెథడ్ ని నేను మీకు చూపిస్తున్నా. మీరు కూడా ఇట్లా చెయ్యండి, మొక్కలు చాలా బాగా వస్తాయి. ఇదిగోండి 1 కప్పు బెల్లం వేస్తున్నానండి నేను. ఓకేనా? ఇప్పుడు నేను 3 కప్పులు అరటిపళ్ళు వేస్తున్నా, బాగా ముగ్గిన పళ్ళు. బెల్లము కొంచెం ఎక్కువైనా ఏం కాదండి, మంచిదే, అంత పర్టికులర్ గా ఏం కాదు. ఇదిగోండి 2. ఇది చాలా ఈజీ అండి. మీరు అందరూ కూడా చేసుకోండి. మీ గార్డెన్ చాలా బాగుంటది, మీకు ఇంట్రెస్ట్ కూడా బాగా పెరుగుతుంది. కరెక్ట్ గా 3 కప్పులు అయినాయండి. ఇగో చూసారా, 3 కప్పులు వేసేసిన. ఇప్పుడు నేనేం చెప్పాను, 1:3:10 వాటర్ అని చెప్పాను కదా. ఇదిగోండి ఈ వాటర్ ని నేను ఒక 10 కప్పులు వేస్తున్నా. 1, 2, ఈ వర్షం నీళ్ళండి, అందుకని ఇక మంచిది కూడా వర్షం నీళ్ళే పోస్తే. 6, 7, 8, 9, 10. ఇదిగోండి దీన్ని అసలు మామూలుగా నీళ్లు పోయకుండానే ముందు అన్నిటినీ బాగా మెష్ చేయాలి. కాకపోతే వీడియో లెంతీ అవుతుంది, మీకు అన్ని నేను చూపించాలి అని ఇలా అన్ని వేసేసి చూపిస్తున్నా. లేకపోతే నేను ముందు ఫ్రూట్ వేసి తర్వాత బెల్లం వేసి వాటిని బాగా మెష్ చేసిన తర్వాత వాటర్ పోసి వాటర్లో ఇలా ఉంచుతానండి. ఇలా అయిపోయినాక ఇదిగోండి ఇలా తేలుతుంది. ఇలా ఒక టైట్ మూత పెట్టాలండి దీనికి. ఇది ప్లాస్టిక్కే వాడాలండి. ప్లాస్టిక్ ఎందుకంటే ఫర్మెంటేషన్ అయినప్పుడు గాజు అలాంటివి ఏమైనా పడితే పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అదే ప్లాస్టిక్ అయితే అట్లా పగలదు. ఇప్పుడు వేసినాక తర్వాత 2 డే మార్నింగ్ అంటే రోజు మార్చి రోజుకు ఒకసారి అన్నా దీన్ని మళ్ళీ మనము ఇట్లా తిప్పాలండి, ఇలా కలపాలి. కలిపిన తర్వాత ఇట్లా అండి మళ్ళీ గాలిపోకుండా దీన్ని చేయాలన్నమాట. అయితే ఇది యాక్చువల్గా 3 monthsకి తయారవుతుందండి. 3 months దాకా మనం వెయిట్ చేయకుండా ఇది తొందరగా కావాలి అంటే మీకు ఇది OWC దొరుకుతుందండి. అయితే ఈ OWC
డైరెక్ట్గా దీనిలో వేయకూడదండి. ఇది అంతా కలిపి ఒక వాటర్లో కలిస్తేనే అన్ని దీంట్లో 64 ఐటమ్స్ ఇవి ఉంటాయి అనుకుంటా, అన్నీ కలుస్తాయి. మనం ఏదో కొంచెం వేస్తే అన్నీ వస్తాయో లేదో, అందుకని ముందు మనం వాటర్లో కలిపి పెట్టుకోవాలండి. పెట్టుకొని అప్పుడు కొంచెం దీనిలో వేస్తే 1 monthకే మంచి జ్యూస్ తయారవుతుందండి. ఈ జ్యూస్ని మనం సన్నటి క్లాత్లో వడకొట్టి మనం బాటిల్స్లో నిలవబెట్టుకోవచ్చు. మొక్కలకి అన్నిటికి వేస్తే చాలా బాగా వస్తుందండి. మీరందరూ ఇది ఫాలో అవ్వండి. ఇది ఈజీ మెథడ్.